గారికి చాలా ఒక రకంగా బంధువులు, రెండో రకంగా ఆత్మ బంధువులు. చాలా చాలా ఇట్లా 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 సీనండి సార్. విజయవాడ నగరమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశంలోనే మంచి పేరు తీసుకొచ్చుకుని కాపు కులానికే కాకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి అండగా నిలబడి తనకంటూ ఒక ముద్రించిన వంగవీటి మోహన్ రంగా గారు ఇప్పుడు 37 సంవత్సరాలు చనిపోయి ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారిని పూజించినట్టుగా అన్ని కులాలు అన్ని మతాల వారు ఎవరిని కూడా మొదటి స్థానం ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు పొందుతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి, అండగా నిలబడాలి. ఎవరైతే సహాయం చేయబడతారో వాళ్ళకి చిరస్థాయిగా చనిపోయిన మనిషి మన మధ్యలో ఉండట్టే. అలాంటి స్థానం, మొదటి స్థానం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వంగవీటి మోహన్ రంగా గారు వీళ్ళిద్దరు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలవాలని చెప్పేసి ఈరోజు కూడా ఆయన్ని ఎంతో ఆప్యాయతగా కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఎంతో బాగా ఘనంగా చేస్తారు. ఈరోజు కూడా ఆయన పేరు చెప్పగానే పేద బొడుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు అంటారంటే మరి మనందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కలుపుకుంటూ మనం ముందు సాగినట్లయితే ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయనకి ఆత్మ శాంతి కలిగిద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చందు సాంబశివరావు గారు మనందరూ కూడా తెలిసిన వ్యక్తి. అమెరికా దేశంలోనే శాస్త్రవేత్తల మంచి మొదటి స్థానంలో ఉండేవాళ్ళు 10 మందిలో. అలాంటి నాయకుడు మన ప్రాంతానికి వచ్చి అన్ని కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా ఎవరు పిలిచినా చిన్నవాళ్ళతో చిన్నవాడిగా, పెద్దవాళ్ళతో పెద్దవాడిగా నడుచుకుంటూ అందరితో సమానత్వంగా నడుచుకున్న వ్యక్తి చందు సాంబశివరావు ఈరోజు నగరం మండలం రావటం ఆయన కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రాంతం నుంచి మనందరం కూడా ఎవరైతే మంచి మార్గాన్ని నడుస్తారో వాళ్ళకి అండగా నిలబడి ముందు సాగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రంగా, ఎందుకంటే ఈయనకి మన ప్రాంతం నుంచి నాకు కూడా రంగా గారు తెలియదు. ఇవాళ చూసినట్లయితే వాళ్ళ పరిస్థితులు చూసినట్లయితే ఎవరైనా రంగా గారితో తిరిగామంటే చెబుతారు. నాతో విజయవాడలో చాలా మంది రంగా గారు అభిమానులు అనుచరులు ఇవాళ కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో రంగా అని నగరం మండలం ఒక అతను ఉన్నాడు, రంగా గారి వెనకాల జెండా పట్టు తిరుగుతూ ఉంటాడు పిల్లవాడి కాడి నుంచి అని చెబుతా ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా. నేను ఈ కార్యక్రమాన్ని అతను ముందు నడిపించడం అనేది మీరందరూ కూడా ఆయనకు అండగా నిలబడండి. అందరూ అండగా నిలబడితే ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. అట్లాగే నగరం గ్రామ సర్పంచి రామకృష్ణ గారు, అదేవిధంగా వీరయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా రంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు చంద్ర సాంబశివరావు కూడా రంగా గారి గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. శ్రీనంత పెద్దగా మాట్లాడలేను, కొద్దిగా దగ్గరకు రావాలి మీకు వినపడాలని. ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి రాజకీయాలకు అతీతంగా ఒక రకంగా ఆయన ప్రారంభించాడు. బడుగు ప్రజలకి, బలహీన ప్రజలకి అండగా ఉండాలని, వాళ్ళకు వాయిస్ కావాలని, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి ఒక అండగా నిలబడి దాన్ని ఎదిరించి వాళ్ళకు తోడుగా విజయవాడ సిటీలో ఆయన స్టార్ట్ చేసినటువంటి ఒక మూమెంటు అది కృష్ణా జిల్లాకి పాకి, తర్వాత కోస్తాంధ్రాకి,
తర్వాత ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో కూడా ఏ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వంగవీటి రంగా గారి పేరు గుర్తొచ్చే అంతగా ఆయన కష్టపడి పనిచేశాడు. వాళ్ళ వైపు నిలబడ్డాడు. వాయిస్ లేని వాళ్ళ వైపు, బడుగు బలహీన వర్గాల వైపు నిలబడి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించడంలో ఎంతో సహాయపడ్డాడు. కాబట్టి ఇవాళ కుల మతాలకు అతీతంగా రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే ఉంది, దేశంలోనూ ప్రపంచంలోనూ ఆయన అభిమానులు లేని చోటు లేదు. మరి అంత అభిమానాన్ని సంపాదించుకున్న రంగా గారిని 36 సంవత్సరాల క్రితం 88లో ఇదే రోజున అతి కిరాతకంగా హత్య చేశారు. అది ఎందుకు చేశారు, ఎలా చేశారు, రాజకీయాలు అదన్నీ ఒక పక్కన పెట్టేస్తే, ఆనాడు రంగా గారికి ఎంతమంది అయితే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారో ఆ అభిమాన గణం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అంటే రంగా గారు ఒక మనిషి కాదు, ఏదో చంపేస్తే పోవడానికి ఒక వ్యక్తి కాదు, అది మహాశక్తి. ఆ శక్తి అన్నది ప్రతి రోజుకి కూడా మనలోని ఆ చైతన్యాన్ని ప్రేరేపిస్తూ మనం కూడా ఒక మంచి పని చేయాలి, మనం కూడా వాయిస్ లేని వాళ్ళకి, బడుగులకి, బలహీనులకి అండగా నిలబడాలి అనే భావాన్ని మనలో పెంపొందిస్తుంది. కాబట్టి మరి ఇవాళ ఆయన వర్ధంతిని 36 సంవత్సరాల తర్వాత నగరం మండలం, ఆయనకి సంబంధం లేని ఊర్లో ఇంత ఘనంగా చేస్తున్నారంటే అదంతా కూడా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన భావనలకి, ఆయన శక్తికి నిదర్శనం అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతాను. ఇక్కడ నగరంలో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మేమందరం రంగా అంటాం. ఇందాక సడన్ గా అంబటి రాంబాబు గారు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారంటే నగరం వెళ్తున్నానండి అన్నాను. ఎవరు చేస్తున్నారన్నాడు. అక్కడ రంగా గారు అని ఉన్నాడండి, ఆయన రంగా గారు వర్ధంతి చేస్తాడండి అన్నాను. నగరంలో రంగానా అన్నాడు. అంటే ఆయన పేరు రంగా అండి, మేము అందరూ రంగా రంగా అని పిలుస్తున్నాము, మరి నిజంగా నాకు కూడా పేరు ఐడియా లేదన్నాను. అది అన్న తర్వాత తెలుసుకుంటే ఆయన పేరు శ్రీనివాస్ గారు, ఈదుపల్లి అని చెప్తున్నారు. నాకు రేపల్లి అనగానే రంగా గారనే గుర్తొస్తుంది, రంగా గారుగానే ఆయన మాట్లాడతాడు. కాబట్టి అంత అభిమానాన్ని ఎందుకు పెంచుకోవాలంటే ఆ భావన, రంగా గారు దేనికోసం నిలబడ్డాడో ఆ దాని మీద ఉన్నటువంటి అభిమానం, ఆ భావన మీద ఉన్నటువంటి నమ్మకం, అది మనందరిలో కూడా పెంపొందించుకునే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన మధ్యలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలి. కులాలతో సంబంధం లేదు అక్కడ. అది ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, సామాజికంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఇవాళ ఈ సోషల్ మీడియా అని చెప్పేసి క్రైమ్ పెరిగిపోతుంది. ఆడపిల్లలకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, చిన్నపిల్లలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అయితే అలాగే రైతాంగంలో ఇబ్బందులు ఉన్నాయి. అన్ని రకాలు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఏదో ఒక రకంగా నేను కూడా ఉన్నాను, నా వంతుగా ఏదన్నా ఎవరితోనో మాట్లాడి పెట్టగలను, ఆఫీసర్స్తో మాట్లాడగలను, ఇంకొకరితో మాట్లాడగలను అనే స్థాయికి మనందరం కూడా ఎదగాలి. అదే నిజంగా మరి వంగవీటి మోహన్ రంగా గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని భావిస్తూ, మరి మీరందరూ ఇక్కడ పని మానుకుని మీ పనులు మానుకుని ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి అర్పించాలని, ఆయన గురించి కాసేపు మాట్లాడుకోవాలని, ఆ భావాలను పెంపొందించుకోవాలని ఏదైతే వచ్చారో అది నిజమైన చైతన్యంగా నేను భావిస్తూ, మరి పెద్దలు మోపిదేవి శ్రీనివాస్ గారు వచ్చారు, అలాగే మన సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, మరి వీళ్ళందరినీ మీరందరి సహకారంతో రంగా గారు కూడా చక్కగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మందిని ఒక చోటకు చేర్చి ఒక మంచి విషయాన్ని గురించి చర్చించుకునే అవకాశాన్ని కల్పించినందుకు మా రంగా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జోహార్ మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగారావు, జోహార్. థ్యాంక్ యూ. ఆరంచేడు గడ రేతి రెడ్డి ఎస్సీలైనా బీసీలైనా మైనార్టీలైనా నా అన్నదమ్ములు అనుకున్నాడు. అట్లాగే పెద్దన్న పాత్ర పోషించాలంటే కాపులు అన్నదమ్ములు అందరూ ఉండాలి, అన్ని కులాలు ఉండాలి, అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మనం గ్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే విలేజ్ ఒక్కళ్ళే మిగులుతాం. అలాంటివి కాకుండా సోషల్గా అందరితో తినవారు. ఇవాళ నగరంలో ఇది చేస్తున్నానంటే మరి బీసీలు ఎస్సీలు నా దగ్గర ఏమీ లేదంటే నేనున్నానన్నా అన్నారు, అది తెచ్చుకోండి. అంతేగాని ఏరే తెచ్చుకోకుండా అందరితో అన్నదమ్ములు ఉంటేనే మనం ముందుకెళ్ళగలం, ఏదైనా ఈ రాష్ట్రంలో ముందుకెళ్ళగలం. ఇంకా నేను టైం లేదు, పెద్దోళ్ళు ఉన్నారు. లడ్డు
మీరు మగవాళ్ళు వస్తుంటే ఆడవాళ్ళు ఎట్లా ఆడుకొని వస్తామా రా. బాగుంది బాగుంది. నేను కూడా అపార్థం చేసుకున్నానే బాగుంది. ఇప్పుడు నేను దా. మా బ్యాచ్ ఉందండి ఇక్కడ. అవునవును. ఎవరు రాని దగ్గర రంగా పాపం బాగా అభిమానం దీని గురించి ఒక నెల ముందు నుంచి మాట్లాడతాడు. రంగా గారు వర్తంత వస్తుంది. రాండి